314వ నామము రాకేందు వదన. ఓం రాకేందు వదనాయై నమః. రాక అంటే పున్నమి చంద్రుడు. పున్నమ చంద్రుని లాంటి వదనము కలిగిన తల్లి అని అర్థం వస్తుంది. 16 కళలతో వెలిగిపోతున్నటువంటి చంద్రుడు, పరిపూర్ణమైనటువంటి చంద్రుడు, వర్చస్సు చక్కగా ఉంటుంది, చల్లదనము, ఆ కరుణ, అమృత కిరణాలు అవన్నీ కూడా జగత్తుని సేద తీర్చేటువంటి లక్షణాలు. ఆ అలసిపోయి పగలంతా అలసిపోయి ఉన్నటువంటి జగత్తుని మొత్తం, అంటే మనుషులైన జీవాలైన లేకపోతే వృక్షాలు కూడా ఆఖరికి ఎంతో సేద తీరుతాయి. మళ్ళీ ప్రాణాన్ని పోసుకున్నట్టు తెల్లారిపాటికి ఈ రాత్రంతా అమృత కిరణాల యొక్క శక్తిని తీసుకుని తెల్లారికి చక్కగా నవనవలాడుతూ నిలబడి చక్కగా కళకళలాడుతూ ఉంటాయి మొక్కలు కూడా. అలా మరి ఆ 16 కళలతో వెలిగేటువంటి చంద్రుని వెలుగు లాంటి, అంటే చంద్రుడు వెలుగుతో ప్రకాశంతో శోభాయమానంగా ఉంటాడు. అటువంటి చంద్రుని వంటి ముఖము కలిగిన తల్లి. మరి బిందు స్వరూపము అమ్మ, బిందు స్వరూపము అమ్మ, శ్రీం బీజము. బిందు అర్ధచంద్రుడు. అమ్మ ఎప్పుడూ కూడా ఆడుకుంటోంది దేంతో? లోకంతో. లోకాలన్నీ ఒక ఆటగా అమ్మ ఆడుకుంటోంది, ఆనందిస్తోంది. మనల్ని, లోకంలో ఉన్న వాళ్ళని తరింపజేస్తుంది. అర్ధచంద్రుణ్ణి అమ్మ ధరిస్తుంది, అయ్య ధరిస్తాడు. చంద్రుని శిరస్సు మీద అర్ధచంద్రుణ్ణి బిందు స్వరూపముగా అమ్మ లక్ష్మి, శ్రీరమ అంటే లక్ష్మి, అమ్మ హ్రీం బీజము పార్వతి, శ్రీం బీజము లక్ష్మీదేవి. అందుకని బీజము దీనికి శ్రీం. అమ్మ ఎప్పుడూ కూడా ఈ జగత్తంతా సృష్టించి ఈ జగత్తుతో చక్కగా ఆనందంగా ఆటగా లోకాన్ని చూస్తుంది, ఆడుకుంటుంది, ఆనందిస్తుంది. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఆనందింపజేస్తుంది, తరింపజేస్తుంది. ఎట్లా? రాకేందు వదన అయినటువంటి అమ్మని మనము ఆశ్రయిస్తే మనకి కూడా అంత ఆనందాన్ని ఇస్తుంది. ఈ జీవులకు కూడా మరి అందుకే 100 ఏళ్ల జీవితము కలగా భావించమని చెప్తున్నాడు. 100 ఏళ్ల కలగా భావించమంటున్నాడు. అప్పుడు ఆటగానే జీవుడికి కూడా ఆటగానే ఉంటుంది. దాని గురించి బాధ, భయము అనేది ఉండదు. అన్నిటినీ సమానంగా తీసుకోగలుగుతాడు. అలా అమ్మ ఎలా జగత్తుతో ఆనందంగా ఆడుకుంటోందో అలాగే జీవుడు కూడా ఈ జగత్తుతో ఈ జనన మరణాల చక్రంలో నుండి బయటపడాలి అంటే జగత్తుని ఒక ఆటగా, ఒక స్వప్నంగా, ఒక ఆనందింపజేసేటువంటి కేళిగా మనం స్వీకరించగలిగితే జీవుడు కూడా ఏమవుతాడు? జీవుడు దేవుడే అవుతాడు. ఆ పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఈ జీవుడు మళ్ళీ పరబ్రహ్మలో లీనం అవ్వాలి అంటే ఇప్పుడు అమ్మ ఎలా ఉంటుందో అమ్మని చూసి బిడ్డ అన్నీ ఆచరిస్తూ ఉంటుంది, అనుకరిస్తూ ఉంటుంది. చక్కగా చూసి అన్నీ అమ్మ చేసినట్టు చెయ్యాలని చూస్తూ ఉంటుంది బిడ్డ. అలా చూసి చేసిన రోజున అమ్మ మురిసిపోతుంది. అమ్మో, నా బిడ్డ ఎంత పెద్దవాడయ్యాడు, చక్కగా నాకులాగా చెయ్యాలని చూస్తున్నాడు అని ఎంతో మురిసిపోయి ఆ బిడ్డని తీసుకుని హక్కున చేర్చుకుని ఆనందంతో ఆ బిడ్డకు కూడా అంత ఆనందాన్ని ఇచ్చి తాను ఆనందపడుతుంది. అలాగే అమ్మ లక్షణాలు మనకి తెలుసుకుని మనము
ఆ లక్షణాలతో మనం కూడా నడుచుకున్నట్లయితే అమ్మ ఆనందిస్తుంది, అనుగ్రహిస్తుంది. అటువంటి రాకేందు వదన అయినటువంటి అమ్మని మనము ప్రార్థిద్దాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.